హోటల్ మేనేజ్మెంట్ దిలీప్ గారు బుక్ చేస్తే మాకు అఫీషియల్ మెయిల్ జూన్ 26 వచ్చింది. ఈ రోజు ఈ డేట్ ఈ టైంకి ఈ బ్యాంక్ పెట్టాలి రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఈవెంట్ అని. జమీన్ రైతు గారు ఆర్టికల్ ఎప్పుడు రాశారు? జూలై 9 రాశారు. అది కథనంలోకి వెళ్తే మేమేం చేసామో తెలుసా? అలా ఆర్టికల్ రాసి అంత డిస్టర్బ్ అయిపోతుంది రాజకీయంగా స్టేట్లో. మేమే ఫస్ట్ లెటర్ వదిలింది. హీరో గారి టీము, హీరో గారి ఆఫీసు, మీరన్న సో కాల్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ గ్రూప్స్, వీటన్నిటికంటే ముందు రెస్పాండ్ అయింది మేము. దయచేసి ఇలాంటి నమ్మద్దు, ఇది అబద్ధాలు. అండ్ జూలై 18 గురించి వస్తే అది మేము ఒక లాక్ చేసుకున్న డేట్ మా ప్రెస్ మీట్. ఇవాళ అది అలా వెళ్ళిందో మాకు అనవసరం, మాకు తెలియదు కూడా. మళ్ళీ అదే జమీన్ రైతు గారు ఆ చీఫ్ ఎడిటర్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఏంటో కూడా తెలియదంట. ఇది చర్చనీయాంశం సార్, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా నేను మీకు పంపుతాను మీడియా మిత్రులకి. అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఆయనకు తెలియదంట. ఆయన ఏదో ఒక అనాలిసిస్ చేసుకొని జూలై 18 రాసుకున్నారంట. అసలు ఇది ఏందో పెద్ద సస్పెన్స్. మీరు సిబిసిఐడిని వేసుకోవటమే దీని మీద, మీకు నిజంగా అన్న అనుమానాలు ఉంటే. మేమే షాక్లో ఉన్నాం సార్. అసలు మా డేట్ సరే పోనీ, మేము మా మీడియా సోదరులకి మేము మా రాజు గారిని ఫస్ట్ కలిసాం, ప్రెస్ క్లబ్ మురళి గారిని కలిసాం. కలిసి సార్ ఇలా ప్రెస్ మీట్, ఎందుకంటే పెళ్ళికి ఎవరిని పిలుస్తున్నాం ఫస్ట్ వాళ్ళకి కలవాలి కదా సార్. సార్ ఇలా మీ ఈవెంట్ సార్, మీరు ఆ రోజు మీకు ఫ్రీగా ఉంటారని చాలా చాలా ఇదిగా ప్రజెంట్ చేస్తే ఇలా చేద్దాం సార్, ఈవెంట్ ఏమనుకున్నావు కూడా నేను రాజుగారికి ఆ రోజు చెప్పాను. ఆయన ఆఫీస్కి వెళ్ళాను. మరి మీడియా మిత్రులు తప్పితే బయటికి ఎవరికి ఈ విషయం వెళ్ళలేదు సార్. అండ్ ఇది ఊరువాడ ప్రెస్ మీట్ రాయ్ ఎన్టీఆర్ ఈవెంట్. మరి ఆ జమీన్ రైతు గారు ఎందుకు ఆర్టికల్ రాశారో మాకైతే తెలియదు. నేను ఇంటర్వ్యూలో ఆయన కూడా మేమంటే ఎవరో తెలియదు అన్నాడంట. అంటే తిరుపతి వేదికగా కూడా మీరు ఈ కార్యక్రమం అనౌన్స్ చేశారు కదా, మొదటి కార్యక్రమం ఎక్కడ చేపట్టబోతున్నారు, దీనికి ఫండింగ్ ఎలా వసూలు చేయబోతున్నారు? అదే సార్, ఫండింగ్ అయితే సిఎస్ఆర్స్, చిన్న చిన్న సమస్యలు ఆ ఊర్లో సాల్వ్ చేయడానికి సిఎస్ఆర్స్తో పని లేదు. పక్కన పెట్టండి. అదే సార్ నేను ఇందాక ఒక మాట చెప్పాను సార్, ప్లీజ్ సార్. ఒక ఊర్లో 10 సమస్యలు ఉంటే చిన్న సమస్యలు మార్క్ దిస్, అండర్లైన్ దిస్ సార్. పెద్ద పెద్ద సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు కాదు సార్. కాలువ పూడికలు తీపించడం, ఏదైనా వీధి బల్బులు సరిగ్గా గెలకపోతే రిపేర్ చేయించడం, చెత్త కుండీలు లేవంటే ఇబ్బంది పడడం, డ్రైనేజ్ ఒక స్థలంలోకి వెళ్ళిపోయి మరుగు క్రియేట్ అయ్యి దోమల బెదరు క్రియేట్ చేయడం. చిన్న చిన్న సమస్యల్లో అతి చిన్న 2 సమస్యలు మేము మా సొంత డబ్బులతో చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎక్కడెక్కడా దీనికి బయలా మా డబ్బులు. ఇప్పుడు అసలు నాకు నెలకు 70,000 శాలరీ పడింది అనుకో, నేను 10,000 పెట్టేస్తా. దీనికి ఏ రైట్ అవసరం లేదా సార్? దీనికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా డబ్బు అది. సాయి రూప్ గారు, అదే సార్, అసలు చిన్న సమస్యలు మా జోబులో నుంచి చేస్తాం, అది పెద్దది అవుతున్నప్పుడు సిఎస్ఆర్ దగ్గరికి వెళ్తాం. అది సార్. సార్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది, ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మీ టీం ద్వారానే మీరు ఈ యొక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాం? సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే మా తాతగారు ఒకప్పుడు ఆయన ఊరిలో మంచి ఇది, ఆయన ఒక సర్పంచ్ భూస్వామి. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఏది మిగలలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, మా ఫ్యామిలీ విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నా. ఓకే, నేను చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండే మనిషిని సార్. సో మా నాన్నగారి తర్వాత ఆస్తి ఒక్క రూపాయి కూడా మాకేం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నీ పోయాయి. ఇవాళ నాకు జీవనోపాధి, నాకు కూడు పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా ఉద్యోగం సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడే నేను చెప్పాను మొన్న, రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివాను నేను కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాను. ఇవాళ నేను 6 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో, నేను ఎక్కడికి మారలేదు. అండ్ ఆ కంపెనీ చెన్నైలో ఉంది కాబట్టి మా ఆఫీస్ చెన్నై పెట్టామని చెప్పాను. సో కంపెనీ ఎక్కడ ఉంటే ఆఫీస్ అక్కడ. ఇది ఆపరేషనల్ ఆఫీసే కదా సార్, ఇదేమి హెడ్ ఆఫీసు ఆంధ్రాలోనే ఎక్కడే పెట్టాలని కాదు కదా. ఆపరేషన్స్ ఎక్కడి నుంచి జరిగితే తప్పే ఉంది సార్, పని ఇక్కడ జరుగుతుంది కదా. అండ్ మేము ఆంధ్ర రాకుండా ఏం పోవట్లేదు కదా. నెలలో ప్రతి 5 రోజులు నేను ఆంధ్ర వస్తాను. నేను అది మేనేజ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ పరుగు అలసిపోయాం సార్. ఇంత అలసిపోయామనే కదా సార్ మేము బాధపడింది. అన్నా మీరు అలా లెటర్ వేసేటప్పుడు తెలుసుకోండి అని. సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక విషయం చెప్పారు సార్. మొదటిది, ఆయన ప్రజెంట్ ఒక సూపర్ స్టార్, మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తాను అనుకుంటే ఇట్స్ అన్న డెసిషన్. అది మేమెవరం సార్, మేమేదో ప్రోగ్రామ్ చేసి 100 కాదు 200 కోట్లు చేసే సక్సెస్ చేసేసి ఒక 5 ఏళ్ళు అన్న నువ్వు వచ్చే అని గేటు తీస్తే వస్తారా? రామారావు గారి చరిష్మా ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన ఎలా మాట్లాడగలరు, ఎలా డీల్ చేయగలరు ఒక సమస్యని, చెవులో తేనె పోసినట్టు ఉంటుంది ఆయన మాట్లాడితే. మేము అందులో 1% కూడా రీచ్ అవ్వని మేము అనుకోవట్లా. నేను అంటుంది ఏంటంటే, ఇది మేము అడిగితే ఎవరు రారు సార్, మేంత చిన్న మనుషులు వెళ్ళి అడిగితే ఆయన రావడం ఏంటి సార్? అసలు ఈ క్వశ్చనే చాలా వింతగా ఉంది. అలా ఏది జరగదు సార్. అండ్ దీనికి పొలిటికల్ యూజ్ లేదు. ఇది ఎప్పటికీ మొన్న ఒక బయట కూడా ఒక క్వశ్చన్ అడిగారు మీడియా సోదరులు, రాయ్ ఎన్టీఆర్ ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారే వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే
బాయ్ అన్న, నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతోమంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తెలుసుకున్నాను. నా వయసుకు మించి నేను కొన్ని చూశానని నేను నమ్ముతున్నాను. ఊరూరు తిరిగినప్పుడు ఎన్నో బాధలు విన్నాను. మీరు నమ్మరన్న, ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత కోల్పోయాడు తన జీవితంలో, తను ఎన్ని పెట్టుకున్నాడు. మీరన్న ఈ సో కాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళని ఎంతమంది లైన్లో అయితే తెస్తున్నారు మీకు తెలుసా? ఎవరిని తేరు. ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రమే అభిమానులు కావాలి వాళ్ళకి. మీరన్న ఫ్యాన్స్ అసోసియేషన్, నేను అందరిని అనట్లేదు, అని అంటే అసోసియేషన్ అనట్లా. కొందరు మాకు వచ్చినవి, మేము అవి కూడా పెట్టాం బయట. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ తపన మేము కల్లారా చూసి ఏడ్చాం. అన్న ఎకరం అమ్మామన్నా, ఎంత అమ్మామన్నా, అమ్మమని ఎప్పుడు రామారావు గారు చెప్పరే. సేవా కార్యక్రమాలు కూడా ఇల్లు వాకిలు అమ్ముకొని చేయండి రా అని ఏ రోజు మా హీరో గారు చెప్పాల. మీకున్న దాంట్లో రూపాయి పెట్టండి, అది కూడా పెట్టండి, సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి పిచ్చి అభిమాన పనులు చేసుకండి, కొట్టుకోబాకండి, అని చేయబాకండి. ఈ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ఆపేయండి అన్న వ్యక్తి మా రామారావు గారు. వాళ్ళ అభిమానుల బాధలు ఎవరన్నా విన్నారా? అసలు ఈ సోకాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ గుర్తిస్తున్నారా? హీరో గారికి ఆయనకు 1 కోటి మంది అమ్మాయిలు ఉంటే అందరితో ఆయన ఏమైనా ఫోన్లో మాట్లాడగలరా? ఇవాళ కూడా మేమేం డిమాండ్ కాదు సార్, ఇది మా రిక్వెస్ట్. ఒక్కసారి మమ్మల్ని మొరబెట్టుకోనివ్వండి అని రిక్వెస్ట్ సార్. అది సార్, మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక మాట చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేస్తారు అని మొట్టమొదట మీరు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆన్లైన్లో. జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఇక్కడ ఉండబోతుంది తాజ్లో అని ప్రకటించారు మొదట. ఎవరు? మేమా? జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పాము.